కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న తమను వెంటనే రెగ్యులర్ చేయడంతో పాటు అన్ని ఉద్యోగ ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా స్థాయి ధర్నాల నుంచి చెలో విజయవాడ వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. ఈరోజు ఇక్కడ విచ్చేసిన మా జేఏసీ మీటింగ్ సభ్యులందరికీ అలాగనే ఇక్కడ ఉంటున్న ఏపీజీసీఎన్ఏ సభ్యులందరికీ నా హృదయపూర్వక ఆహ్వానం అండి. మరి ముఖ్యంగా ఈ జేఏసీ మీటింగ్ ఎందువల్లనంటే గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి వైద్య ఆరోగ్య శాఖలో మేము కాంట్రాక్ట్ బేసిస్లో అన్ని రంగాలలో కూడా అన్ని క్యాడర్స్ నుంచి కాంట్రాక్ట్లో పనిచేస్తున్నాము. దగ్గర 18 నుంచి 20 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ ప్రతి గవర్నమెంట్ వస్తుంది, ఆ ప్రతి గవర్నమెంట్ మమ్మల్ని రెగ్యులైజ్ చేస్తుంది అని మేము ఆశతో చూస్తున్నప్పుడు 18 ఏళ్ళు గడిచిపోయినాయి, ఇంతవరకు కూడా మాకు రెగ్యులైజేషన్ అనేది లేదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే 14 సంవత్సరంల నుంచి గవర్నమెంట్ రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది కూడా ఈ వైద్య శాఖలో లేకపోవడం చాలా గమనార్హము. అయితే మరి ముఖ్యంగా ఏంటి అంటే గత నెల 17వ తేదీన మేము ఒక విజయవాడ ధర్నా చౌక్ దగ్గర ఒక ధర్నా నిర్వహించాము. దగ్గర 7,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అందులో పాల్గొన్నారు. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఏమీ స్పందించకుండా మమ్మల్ని చర్చలకు పిలవకుండా మా గురించి కొంచెం కూడా ఆలోచన లేకుండా ఉండింది. అయితే గత నెల 6వ తేదీ మేము జేఏసీగా ఏర్పడి రాష్ట్రం అంతా కలిసి మొత్తం అందరం వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ప్రతి క్యాడర్ కూడా కలిసి జేఏసీగా ఏర్పడ్డాం. అట్ ద సేమ్ టైం ఒక ఇంటిమేషన్ లెటర్ కూడా మేము గవర్నమెంట్కి పాస్ చేశామండి. 40 రోజుల ఒక గడువుతో మేము ఒక లెటర్ని ఇచ్చాము వాళ్లకు. ఎందుకంటే 45 రోజుల తర్వాత మేము కార్యాచరణ ప్రారంభిస్తాము, మా విధులను బహిష్కరిస్తాము, దశల వారీగా మేము మా నిరసనను తెలియజేస్తామని గవర్నమెంట్కు ఆల్రెడీ మేము ఒక లెటర్ ఇచ్చాము. దాన్ని ఉద్దేశించే ఈరోజు మేము కర్నూలు డిస్టిక్లో ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడే ప్రతి ఒక్కరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, డిఎంఈ గారికి, ఆర్డీ గారికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి మంత్రికి, ఎమ్మెల్యేలకు మా వినతి పత్రాన్ని, మా ఇంటిమేషన్ లెటర్ని మేము అందించాము. అయితే రేపు నెల 20వ తేదీ ఆగస్టు 20వ తేదీ చివరి డేట్ కావడంతో ఆ తర్వాత మా నిరసనను మేము దశల వారీగా తెలియజేస్తామని ఇక్కడ ఉంటున్న ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఏపీజేఏసీ కర్నూలు డిస్టిక్ డి శ్రీదేవి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. ముఖ్యంగా ఈ జేఏసీ మీటింగ్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఏంటంటే మన ముఖ్య ఉద్దేశము రెగ్యులరైజేషన్ అండి. మనకి రెగ్యులరైజేషన్ కావాలి. గత 18 సంవత్సరాలుగా ఒక్క రెగ్యులర్ నోటిఫికేషన్ కూడా లేదు. 2011 మా ఏజ్ కూడా అయిపోతుంది. దగ్గర మేము అందరము 50 సంవత్సరాలకి దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు కూడా రెగ్యులరైజేషన్ కాకపోతే మేము చదివిన చదువుకి ఉపయోగం లేకుండా పోతుందండి. సో దయచేసి దీని ఉద్దేశం మీకు అంటే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి, తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి గారికి మేము తెలియజేస్తున్నాము, మా బాధని వ్యక్తపరుస్తున్నాము. ఒకవేళ మీరు ఇంకా మేము వచ్చే నెల 20వ తేదీ వరకు గడువు తీసుకున్నాము. ఆ గడువు తర్వాత కూడా జేఏసీ గడువు తర్వాత కూడా మీరు మా ముఖ్య డిమాండ్లు తీర్చకపోతే మేము తర్వాత దశల వారీగా కలెక్టర్ దగ్గర ముట్టడి చేయడము, తర్వాత చెలో విజయవాడ మాకు రెగ్యులర్ చేయడానికి చెలో విజయవాడ వెళ్ళాలని కూడా మేము అనుకుంటున్నాము. సో దయచేసి అందరూ దీన్ని, ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మేము వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దయచేసి మా విన్నపాన్ని విని మాకు త్వరగా రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు ఉషాదేవి అండి. నేను కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను, కాంట్రాక్ట్ బేసిస్ స్టాఫ్ నర్స్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్, ఏపీ
వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలి. ఈ రెగ్యులర్ చేసే ప్రాసెస్ లేట్ అవుతుంది కాబట్టి అంతలోపల అందరికీ 100% గ్రాస్ శాలరీ అందించాలి. ఎవరైతే ఉద్యోగంలో ఉండి చనిపోయి ఉంటారో ఆ కుటుంబాలకి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరికీ ఈపీఎఫ్ వర్తింపజేయాలి. అటువలే ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే వాళ్లకు పూర్తి జీతంతో కూడిన సెలవులు మంజూరు చేయాలి. ఇవి మా ముఖ్య డిమాండ్స్ అండి. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ, కర్నూలు డిస్ట్రిక్ట్, జేఏసీ కర్నూలు. థ్యాంక్ యూ.